ఒక నిమిషం, ఇతనికి ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉంది. అవి నీకు గుర్తుందా? నీ కాన్సెప్ట్ లో ఒక అతను కళ్ళు తిరిగి పడిపోయాడు, అది నీకు గుర్తుందిగా? అప్పుడు మనం ఏం చేసామంటే అతని కాళ్ళ మీద 10 సార్లు గట్టిగా కొట్టగానే తనకి స్పృహ వచ్చేసింది. ఓరి దేవుడా, వీడు నా కాళ్ళు విరగొట్టడానికి ప్లాన్ చేసినట్టున్నాడు. కరెక్ట్, గుర్తొచ్చింది. అయ్యో డాక్టర్, బ్లడ్ క్లాట్ వల్ల కూడా జామ్ అయ్యే అవకాశం ఉంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం ఇతన్ని మరుగుతున్న నీళ్ళలో వేయొచ్చు. అప్పుడు రక్తం వేడెక్కి కరిగిపోయి అతను తొందరగా స్పృహలోకి వచ్చేస్తాడు. లేదవి, మనం అలా చేయకూడదు. మనం ఇతన్ని తలకిందులుగా వేలాడదీయాలి 2-3 గంటలు. ఎందుకంటే బ్రెయిన్ లోకి రక్తం వెళ్తే పాపం అతనికి ఊపిరాడదు కదా, స్పృహ ఎలా వస్తుంది? అరే మీరిద్దరు అసలు ఏమంటున్నారు? లేదంటే మనం ఇతనికి ఎలక్ట్రిక్ షాక్ ఇద్దాం. షాక్ తగలగానే వెంటనే లేచి కూర్చుంటారు. వాట్సే చూడండి, మనం ఇలాంటివన్నీ అసలు చేయడానికి వెళ్ళలేదు. ఎందుకంటే పేషెంట్ కి ఎలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు సిమ్టమ్స్ లేవు కదా. అరే డాక్టర్, నాకు మీ గురించి చాలా బాగా అర్థమైంది. మీకు కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే తెలుసు. ఏం అనారోగ్యం ఉందో ఏంటో తెలియట్లేదు. మీరు వెళ్ళండి, నేను వైద్యం చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. చూడు, ఇప్పటికీ మించిపోయింది లేదు. కళ్ళు తెరు, లేకపోతే నా డబ్బు ఎంత తిన్నావో అంతగా. అంతగా నువ్వు షాక్ తినాల్సి ఉంటుంది. ఇప్పుడు వస్తుంది చూడు మజా. లేస్తావో లేక? వద్దు. ఇది నిజంగా అద్భుతంగా ఉంది. నేను ఇంకా షాక్ ఇవ్వనే లేదు. బుర్రలో లైట్ దానికి అదే వెలిగిపోయింది. చూసారా డాక్టర్, దీన్ని అంటారు ట్రీట్మెంట్ అని. మీరు ఒక పని చేయండి, మీ డిగ్రీని నాకు ఇచ్చేయండి, నా గిటార్ని నేను మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ నన్ను ముందు ఇతన్ని చెక్ చేయనివ్వండి. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఎక్కడ నొప్పిగా ఉందా? జీవితమే నొప్పిగా ఉంది డాక్టర్. నేను ఎక్కడున్నాను? వీళ్ళందరూ ఎవరు? డాక్టర్ గారు, చాలా చాలా తల ఎక్కువగా నొప్పి పుడుతోంది. అభి, నాకేమనిపిస్తుందంటే తలకి దెబ్బ తగిలిన కారణంగా ఇతనికి జ్ఞాపక శక్తి పోయినట్టుంది. అందుకే పాపం ఇతనికి ఏమీ గుర్తులేదు. నీకు అసలు పాపం ఏం గుర్తులేదా? నేను గుర్తులేనా? నేను అభి ద రాక్ స్టార్. దసరా రోజున నువ్వు మా ఇంటికి డెకరేషన్ చేయడానికి వచ్చావు, అది కూడా గుర్తులేదా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,